హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మళ్ళీ భాగవతం చెప్పుకుందాం. ఇలా ఆకాశంలో ఎంతో అందాన్ని చిందిస్తూ చల్లని చక్కగా వెన్నెలని ఎంతో గొప్ప వెన్నెలది చల్లగా ఉంది. చాలా కాంతిగా ఉంది. అందరికీ కూడా చాలా ఇష్టంగా ఉంది. అలాంటి కాంతిని విరజిమ్ముతూ చందమామ ఉదయించాడు ఆకాశంలోను. ఇలా ఉదయించి కుంకుమ రంగుతోటి ఈ ఈ అలా హ్మ్. చక్కగా అలంకరించుకున్న లక్ష్మీదేవి యొక్క ముఖం ఎంత అందంగా ఉంటుందో, అలాగా ఈ ఆకాశంలోను ఈ నిండైన చంద్రమండలాన్ని చూసి తెల్లతామరలు చక్కగా వికసించాయట. అలాంటి కన్నులు గల శ్రీకృష్ణుడు అంటే తెల్లతామరలు ఎంత తామర పువ్వులు ఎంత గొప్పగా అందంగా కనిపిస్తూ ఉంటాయో, అలా అందమైన కన్నులు గల శ్రీకృష్ణుడు యమునా తీరంలో, బృందావనంలో లోకాన్ని సమ్మోహింపజేయడానికి అంటే లోకాన్నంతని కూడా మోహపరచడానికి ఒక మోహన గీతాన్ని మురళి తీసుకుని దాని మీద వాయిస్తున్నట్ట. ఆలపిస్తున్నాడు. అలా ఆలపిస్తూ ఉంటే ఈ మధుర గానానికి ఆయన మురళీ గానానికి చక్కగా ఈ అక్కడున్న బృందావనంలో ఉన్న ఆ స్త్రీలందరి మనస్సులు కూడా ఇంకా ఆహ్, ఆ ఇంట్లో ఉండబుద్ధేయలేదు వాటికి వాళ్ళకి. ఆ గానం వినేసరికే. ఆ కృష్ణుడి యొక్క మురళీ గానం వినేసరికి ఇంకా వాళ్ళ ఆధీనంలో లేవుట వాళ్ళ మనసులన్నీను. ఈ గొల్ల స్త్రీలకందరికీను. లేక ఏ పనులు చేయలేకపోతున్నారట. ఏ పని చేద్దామన్నా వాళ్ళకి ఎంతసేపు ఈ మురళీగానం మీదకి, కృష్ణుడి దగ్గరికే వెళ్ళిపోతోంది వాళ్ళ మనస్సు. దాంతోటి ఈ చేతులు ఆడటం లేదుట ఏ పని చేసుకుందామన్నాను. వాళ్ళు ఆవు దూడల్ని ఆవుల దగ్గరికి విడిచిపెట్టడం మర్చిపోయారట. విడిచిపెట్టి మరి పాలు తీసుకోవాలి. పాలు పిండాలి. తర్వాత పాలు పిండాక కొంచెం పాలు వాటికి దూడలకు వదలాలి. కానీ అది మర్చిపోయారట. విడిచిన దూడల్ని వా పాలు పితకలేదట. దూడని కొంతమంది విడిచారు ఆవుల దగ్గరికి. కానీ పాలు తీయడం మర్చిపోయారు. పితికిన పాలు కాచడం మర్చిపోయారట కొంతమంది. కాచినవి ఆ పాలని పొయ్యి మించి దించడం మర్చిపోయారట కొంతమంది. దించిన పాలని పిల్లలందరికీ చక్కగా గ్లాసుల్లో పోసిచ్చుకోవాలి మరి. వాళ్ళకి ఇవ్వడం మర్చిపోయారట. పోసి కూడా భర్తలకు ఆహ్, సేవ చేయడం మర్చిపోయారట. సేవ చేసి కూడా వాళ్ళకి వాళ్ళు భర్తలకి సేవ చేశారు కొంతమంది. కానీ వాళ్ళు అన్నం తినలేదుట ఈ ఆడవాళ్ళు. ఆరగించి కూడా వాళ్ళు కొంతమంది తిన్నారు. అన్నం తిన్నారు కానీ వాళ్ళు పువ్వులు పెట్టుకోలేదుట. తలలో పువ్వులు పెట్టుకోలేదు. ఒంటి మీద ఆభరణాలు పెట్టుకోలేదుట. అలా ఆభరణాలు కొంతమంది పెట్టుకున్నారట. పెట్టుకుని అక్కడ ఉండలేకపోతున్నారట ఇంక. అక్కడికెళ్ళిపోవాలి. కృష్ణుడి యొక్క ఆహ్, మురళీగానాన్ని వింటూ కృష్ణుడి దగ్గరుండాలి. వాళ్ళకి మనస్సంతా ఆ ఆలోచనలోనే ఉండిపోయిందిట. వాళ్ళందరూ ఏం చేశారు, పరమాన్నాలు వండలేదుట. పరమాన్నం వండడం మర్చిపోయారట. నిలిచిన చోట నిలవలేకుండా ఉన్నారట. ఈ కాటుక చక్కగా దిద్దుకున్నారట. కేశాలు జుట్టంతా సవరించుకున్నారు, దువ్వుకున్నారు. ఈ ఒంటికి చక్కగా చందనం పూసుకున్నారట కొంతమంది. ఈ మళ్ళీ చక్కగా పైటలన్నీ జాగ్రత్తగా కప్పుకున్నారు. తోబుట్టువులు వాళ్ళ భర్తలు, మామగార్లు, మరుదులు, పిల్లలు అడ్డం వచ్చారట వాళ్ళకి. అడ్డం వస్తే కూడా వాళ్ళని పక్కకి గెంటేసి వీళ్ళు మ ఈ మురళీగానం వినడానికి బయలుదేరేశారు. వెళ్ళిపోయారు. ఆ గొల్ల భరితలందరూ కూడాను మనసులు వాళ్ళకిక్కడ నిలవటం లేదింక. నిలవకపోవడంతోటి వాళ్ళు చక్కగా ఆహ్, ప మంచి గబగబా నడిచేస్తున్నారట. వెళ్ళిపోయి తొందరగా నడిచేస్తున్నారు. నడిచేసి వాళ్ళు కృష్ణుడి దగ్గరికి చేరిపోవాలి. ఆ వేణుగానం దగ్గరుండి వినాలి. ఆ ధ్యానంలోనే ఉన్నారు తప్పించి, ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు ఉండలేదు. తొందరగా నడిచి ఆ గోకులానికి చేరిపోయి, ఈ నందకుమారుని చూడాలి అని చెప్పి ఆతృతతోటి వెళ్ళిపోయారు. ఇలా
ఈ సుందరాంగనలందరూ కూడాను ఒక ఉమ్మడిగా ధైర్యంతో అందరూ కూడా రాలేకపోయారు. కొంతమంది రాలేకపోయారు. కొంతమంది వెళ్ళిపోయారు ధైర్యంగాను. కొంతమంది మాత్రం ఇళ్లలో ఉండిపోయారు. వాళ్ళు ఈ కృష్ణ ఈ కృష్ణుడు ఇలా దగ్గరికి రాలేకపోయాము. ఆయన ఆయన్ని కౌగిలించుకోవాలనే కోరిక కూడా ఉంది వాళ్ళకి అని తపించిపోతున్నారట. తపించిపోయి వాళ్ళు పతిగా ఎంచుకున్నారు ఈ కృష్ణుడిని. ఎంచుకుని తమ మనస్సుల్లోనే ఆలింగనం చేసుకున్నారట. ఆలింగనం చేసుకున్నట్లుగా ఊహించుకుని వాళ్ళు పరవశించిపోయారట. ఈ గొల్లభామలందరూ కొంతమంది ఇళ్లలో ఉండిపోయిన వాళ్ళు. అంటే పతులకి భయపడ్డారు. పతులకి, పిల్లలకి, వాళ్ళ మామ, అత్తలకి, ఇంకా ఆడబిడ్డలు ఉంటారు వాళ్ళకి, వీళ్ళందరికీ, సంఘానికి కూడా భయపడ్డ వాళ్ళు, వాళ్ళు ఇళ్లలోనే ఉండిపోయారు. వాళ్ళు మాత్రం బయటికి రాలేదు. కొంతమంది తెగించి బయటకు వచ్చేసారు కృష్ణుడు ఉన్న చోటికి. వీళ్ళు రాకుండా వాళ్ళ మనస్సులోనే కృష్ణుడిని ఆలింగనం చేసుకున్నట్లుగా ఊహించుకుంటూ ఆ వేణుగానం వింటూ ఉన్నట్లుగా అక్కడే ఉన్నట్లుగా వీళ్ళు ఆలోచించుకున్నారు. వాళ్ళ అలా అలా ఉన్న ఈ స్త్రీలు ఉన్నారే, ఇళ్లలో ఉండి ఇలా ఆలోచించుకుంటూ ఉన్న స్త్రీలు, వాళ్ళ ప్రారబ్ధ కర్మలన్నీను, వాళ్ళ పుణ్యపాప కర్మలు ఈ ఈ వల్ల వీళ్ళకి ఈ సంసార బంధం వచ్చింది. ఈ సంసార బంధం విడిపోయిందట. అలా కృష్ణుడినే తలుచుకుంటూ, కృష్ణగానమే వింటూ, కృష్ణుడి మాటలే చెప్పుకుంటూ, అలా ఇళ్లల్లో ఉండిపోయిన వాళ్ళందరికీ చక్కగా వాళ్ళకి ఈ శరీర బంధం, ఈ సంసార బంధం వదిలిపోయి వాళ్ళ శరీరాలు ముక్తిని పొందాయిట. ఇలా ముక్తిని పొందాయని చెప్పి ఈ సుఖయోగి పరీక్షన్ మహారాజుకి చెప్పారు. ఆ మాట విన్నాడు రాజుగారు, పరీక్షన్ మహారాజు. విని, ఓ సుఖమహర్షి, ఆ గోపికలు శ్రీకృష్ణుని కేవలం తమకు ఒక ప్రియుడిగా భావించారు కానీ వాళ్ళు పరబ్రహ్మని తెలుసుకోలేకపోయారు. వాళ్ళకి పరబ్రహ్మని తెలియదు, ఆయన భగవంతుడని తెలియదు. ఒక అందగాడు ఆయన, అంచేత అందగాడు కనుక ఆయన మురళి వాయిస్తూ ఉంటే చాలా ఆనందం, మనసుకు ఆనందం కలుగుతోంది కనుక ఆయన ఒక ప్రియుడిగానే భావించారు కదా. అలాంటి విషయాసక్తి గల వాళ్ళు ఈ సత్వాది గుణమయాలైన కాయ శరీరాలను ఎలా వదిలిపెట్టారు, వాళ్ళు ఎలా విడిచి వాళ్ళు ముక్తిని పొందారో నాకు చెప్పండి అని అడిగాడు. అడిగితే అప్పుడు మళ్ళీ ఈ సుఖయోగేంద్రుల వారు మళ్ళీ చెప్తున్నారు. ఓ రాజోత్తమ, ఇంతకు మునిపే నీకు చెప్పాను చాలాసార్లు, హరి విరోధి అయినప్పటికీ కూడాను, ఇప్పుడు కంసుడు వీళ్ళందరూ హరి విరోధులే కదా, రావణాసురుడు వీళ్ళందరూ విష్ణువుకి విరోధులు. అయినా సరే వాళ్ళు 24 గంటలు గాలి చిన్న చప్పుడు చేసిన ఆ చప్పుడు కూడా భగవంతుడు వస్తున్నాడు మన దగ్గరికి, ఆ భగవంతుడిదే అయి ఉంటుంది ఆ చప్పుడు అని చెప్పి వాళ్ళు అంత మనస్సులో అలా నింపుకున్నారు భగవంతుడిని. నింపుకుని వాళ్ళు ద్వేషంతో నింపుకున్నారు, అంతేనే కానీ ప్రేమతోటి నింపుకోలేదు. కానీ అలా ద్వేషించి వాళ్ళని పూజించిన ఆ భగవంతుడు వీళ్ళకి, ఆ మూర్ఖుడైన శిశుపాలుడికి, వీళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చేశాడు. మరి ఈ నారాయణుడికి ప్రియమైన వాళ్ళు పొందరానిదంటూ ఏమైనా ఉంటుందా అని అడిగాడు. ఈ నారాయణుడికి వీళ్ళందరూ ప్రియులు. నారాయణుడు నారాయణ్ణి వీళ్ళందరూ గొప్పగా ధ్యానిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆయన మీద పాటలు పాడుతున్నారు, ఆయన కనిపిస్తే చూసి సంతోషపడుతున్నారు. ఇలా ఉన్న వాళ్ళకి మరి ముక్తి ఎందుకు కలగదు అని అడుగుతున్నాడు. వీళ్ళు పాపరహితులు. పాపరహితుడు, అనంతుడు, వాంగ్మనస్సులకు, ఈ మనస్సుకి దానికి కనిపించనివాడు, ఈ మనకి ఉండే ఈ ప్రకృతి గుణాలు లేనివాడు ఆయన శ్రీకృష్ణుడు అవతారం మానవులకి మోక్షప్రదాయకం అనటంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పాడు. అంటే ఈ వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఆయన్నే స్మరిస్తూ, ఆయన్నే ధ్యానిస్తూ, ఆయన పాటలే పాడుకుంటూ, ఆయన చేసిన గొప్ప విషయాలే చెప్పుకుంటూ, గొప్ప పనులే తలుచుకుంటూ, వాటిని గురించే ఆలోచిస్తూ, ఇలా ఎవరైతే వాళ్ళు భక్తుల కిందే లెక్క, వాళ్ళకి జన్మరాహిత్యం కలుగుతుంది అని చెప్పాడు. ఈ చుట్టరికంతోనైనా, విరోధంతోనైనా, ఈ కామంతోటైనా, సంతోషంతోనైనా, ప్రాణభయంతోనైనా, భక్తితోనైనా
ముకుంద ధ్యాన తత్పరులకి ఈ ఈ ముక్తి కలుగుతుంది అని చెప్పాడు. వాళ్ళు ప్రాణభయంతో వెళ్ళొచ్చు భగవంతుడి దగ్గరికి, తలుచుకుంటూ ఉండొచ్చు. లేకపోతే సంతోషంతో తలుచుకోవచ్చు, కోరికతోటి తలుచుకోవచ్చు, విరోధంతో తలుచుకోవచ్చు, చుట్టరికంతో తలుచుకోవచ్చు. అని చేత ఎలా తలుచుకున్నా సరే మొత్తానికి భగవంతుడినే తలుచుకుంటున్నారు కనుక వాళ్ళకి ముక్తి దొరుకుతుంది, ముక్తి కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి పురుషోత్తముడు పుట్టుక లేనివాడు, యోగీశ్వరుడు. ఆయనకి ఈ పురుషోత్తముడికి పుట్టుక లేదు, చావు లేదు. ఆయన యోగుల్లో ఈశ్వరుడు వంటి వాడు. ఈ నారాయణ్ణి స్పృశించినంత మాత్రం చేత ఆయన ఆయన పాదాలు తగిలితే చాలు కొండలు, చెట్లు ఉన్నవి కూడా ఈ కథలు లేకుండా పడి ఉన్నవి కూడా చక్కగా ముక్తిని పొందిపోతాయి. ఈ విషయంలో ఆశ్చర్యం ఏమీ లేదు అని చెప్పాడు. ఈ విషయంలో ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. కొండలకి చెట్లకి కూడా ముక్తి కలుగుతుంది ఆయన పాదం తగిలితే, ఆయన స్పర్శ తగిలితేను అని చెప్పారు ఈ సుఖయోగి. అధికుడు కళ్యాణ గుణాలు కలవాడు చతురుడు ఆయన ముకుందుడు తన తీయని పాటరవళిని విని వచ్చిన ఈ గొల్ల పిల్లలను గొల్లవాళ్ళని చూసి, గొల్ల ఆడవాళ్ళని చూసి ఇలా మృదువుగా మాటలతోటి వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పడం ప్రారంభించాడు. ఓ పడతులారా, మీకు శుభమే కదా, మీకు ఇళ్లలో సుఖంగానే ఉంది కదా అని అడిగాడు. మీ గోకులానికి ఎటువంటి భయము లేదు కదా. ఎంచేదంటే వీళ్ళు రాత్రిపూట వచ్చారు. రాత్రిపూట అరణ్యాల్లో నడిచి ఈ కృష్ణుడు ఉన్న చోటికి వేణుగానం ఎక్కడ వినిపిస్తోందో అక్కడికంటా వచ్చేసారు. చేత వాళ్ళని అడుగుతున్నాడు అన్నమాట. సింహాలు, పెద్ద పుళ్ళు, ఏనుగులు మొదలైన క్రూర జంతువులు సంచరిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ సమయంలోను. అలాంటి సమయంలో మీరు ఇలా ఎందుకు వచ్చారు? అసలు ఇంత దూరం నడిచి ఇలా రావచ్చా? ఈ రాత్రి వేళ అసలు ఎందుకు వచ్చారు? ఈ ఈ ప్రదేశం ఈ ప్రదేశంలో మీరు తిరగచ్చా? చాలు చాలు, ఇక మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పి మందలించాడు వాళ్ళని. అలా ఉండకూడదు, మీరు ఇక్కడ మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పాడు. మీకు వచ్చిన మీరు వచ్చిన జాడ తెలియకుంటుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళకి తెలియదు కదా, రాత్రిపూట ఇలా ఇక్కడికి వస్తారని తెలియక మీ తల్లులు, తండ్రులు, మీ మగవాళ్ళు, మరుదులు, కొడుకులు, కుల పెద్దలు, తోబుట్టువులు, చుట్టాలు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని వెతుకుతూ ఉంటారు. అవి రేపళ్ళు ఎంతాను రాత్రిపూట పడి ఎక్కడెక్కడ వెతికినా కానీ మీరు కనిపించరు. అంచేత మీరు వెంటనే ఇంటికి వెళ్ళిపోండి, లేకపోతే మర్యాద కాదు ఇది, మీరు మర్యాద పని చేయలేదు అని చెప్పి వాళ్ళని బాధపడకుండా నెమ్మదిగా అలాగా వాళ్ళకి మంచి మాటలు చెప్పాడు. ఇంటి మర్యాద బుగ్గిలో కలిసిపోతుంది. ఇంటికి ఒక మర్యాద అంటూ ఉంటుంది. ఆ మర్యాద కాస్త బూడిద పాలైపోతుంది. ఇలా మీ మగవాళ్ళందరూను సిగ్గుపడతారు. అత్తమామలు వాళ్ళు కూడా బాధపడతారు. తోబుట్టువులు పరువు పోయిందని వాళ్ళు బాధపడతారు. తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకుంటారు మిమ్మల్ని. అలాంటి తల్లిదండ్రులు వాళ్ళ కోరికలన్నీ చెడగొట్టేసి, వాళ్ళ ఆనందం అంతా చెడగొట్టేసి ఇలా చేశారు తప్పుడు పని అని చెప్పి వాళ్ళు బాధపడతారు. చుట్టాలు వాళ్ళు తిడుతూ ఉంటారు మిమ్మల్ని. మంచి కులంలో పుట్టిన వారు మారు మగవాడి మీదకి ఇలాగా మరో మగవాడి మీద దగ్గరికి ఇలా అర్ధరాత్రి రావచ్చునా? తప్పు కాదు అని చేత లోకులు ఎవళ్ళకి తెలిసినా కానీ మిమ్మల్ని గురించి మెచ్చుకుంటారా మీరు చేసిన పని? వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. సాధ్వీమణికి జారుంతోడు పొత్తు. ఈ మంచి భార్యగా ఉన్న ఇల్లాలికి ఇంకో పరాయి మొగాడితోటి పొత్తు కుదిరిందంటే అది వాంఛనీయం కాదు. అది ఎవరు కూడా విన్నా హర్షించరు, సంతోషించరు. ఆ భర్తకి తెలిస్తే ప్రాణం మీదకి వస్తుంది. భర్తకి తెలిసిందనుకో చేత కొట్టేస్తాడు వాడు. ఈ రాజుకి తెలిసిందనుకో రాజు కూడా శిక్షిస్తాడు, ఇలాంటి తప్పుడు పని ఎందుకు చేశారని. మామగారికి తెలిసిందనుకో నా కొడుక్కి నువ్వు ఇంకా భార్యగా పనికిరావు పొమ్మంటాడు. ఇలా తలారికి తెలిసిందనుకో, తలారి అంటే
ఈ ఇది ప్రాణం తీస్తూ ఉంటారే రాజుల దగ్గర ఉండి వాళ్ళు ఉరిశిక్షలు వేస్తుంటారు. అలాంటి వాడికి తెలిస్తే ఉరిశిక్ష వేసేస్తాడు. ఈ తల్లిదండ్రులకి తెలిస్తే 10 మందిలోనూ తలెత్తుకోలేకపోతారు. తోటికోడలికి తెలిస్తే దెప్పుతుంది. అయ్యో! నా నా స తోటికోడలు ఇలాంటి పని చేసింది. అర్ధరాత్రి పరాయి మగాడి దగ్గరికి వెళ్ళిందని. కొడుకులకి తెలిస్తే గౌరవించరు మిమ్మల్ని. మీ కొడుకులకి తెలిసిందనుకోండి, మీ వాళ్ళేం మిమ్మల్ని గౌరవించరు. చుట్టాలకి తెలిస్తే వెలేస్తారు. మిమ్మల్ని ఆ కుటుంబంలో ఇంక వాళ్ళ కుటుంబాలకి రానివ్వరు మిమ్మల్ని. ఇతరులకి తెలిస్తే ఎంతో చులకనగా చూస్తారు. జ జారునికి ఇహంలో గాని, అలా ఇలా భర్తను వదిలేసి తిరిగి ఆడదానికి ఈ ఈ ఇక్కడ ఇహంలో అంటే ఈ ఈ భూమి మీద గౌరవం ఉండదు. పర పరంలో అంటే పైన ఆకాశం చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళకి చెడ్డ పేరొస్తుంది, బాధలొస్తాయి తప్పించి సుఖం అనేది ఉండదు. కీర్తుండదు. అంచేత మీరు ఇళ్ళకెళ్ళిపోండి. ఇక్కడ ఉండకూడదని చెప్పాడు. దుశ్శీలుడైన, అశక్తుడైన వాడు నీ భర్తున్నాడే, వాడు ఒకవేళ చెడ్డ మనస్సు కలిగిన వాడయ్యుంటాడు, దుర్మార్గుడయ్యుంటాడు. అయినా సరే వాడిని వదిలిపెట్టి రాకూడదు. వాడికి ఎటువంటి పనులు చేయడానికి శక్తి లేనివాడవుతాడు. వాడు అశక్తుడైనా సరే వాడిని వదలకూడదు. రూపహీనుడవుతాడు. వాడికి రూపమేం ఉండదు. చూడ్డానికి అసహ్యంగా ఉంటాడు. అలాంటి వాడిని కూడా వదలకూడదు. అజ్ఞుడు జ్ఞానం లేనివాడైతే అయ్యుంటాడు. వాడిని వదలకూడదు. ఒక మందబుద్ధి గలవాడయ్యుంటాడు. వాడిని వదిలి రాకూడదు. రోగి అయ్యుంటాడు. ఆ రోగిని కూడా వదలకూడదు. ఎలా ఉన్నా వాడిని పెళ్లి చేసుకున్నావు కనుక వాళ్ళని వదలకుండా ఎవరి భర్తలని వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉంటూ మీ మర్యాదల్ని కాపాడుకోవాలి. వెళ్ళిపోండి అని చెప్పాడు. మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి. ఇలా ఈ ఆడవాళ్ళందరికీ ఈయన మంచి మాటలతోటే చెప్పి వాళ్ళని ఇళ్ళకి వెళ్ళబడి అని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాడు, ఓ వనితలారా, ఇది కాళిందీ నదీ జలాల్చే ఆ జలాలను తీసుకుని ఈ చెట్లన్నీ కూడా చక్కగా చిగిర్చాయి, పూలతోటున్నాయి, ఆకులతోటున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇది బృందావనం. ఇప్పుడు నేనున్నది మీరు వచ్చింది ఏమిటో తెలుసునా? బృందావనానికి వచ్చారు మీరు. మీ మనసులు హద్దును అతిక్రమించాయి. మీ మనసులున్నాయే అవి మీ హద్దుని దాటేసి వచ్చేసాయి. మీరు ఇళ్లల్లో ఉండాలి, అది మీ హద్దు. మీ హద్దు దాటి ఇక్కడికి బృందావనం దాకా వచ్చేసారు, నేను ఉన్న చోటు దాకాను. ఇక వెళ్ళిపోండి ఇళ్ళకి అని చెప్పాడు. ఏడుస్తూ ఉన్న మీ పిల్లలకి పాలివ్వండి. పిల్లలు పాపం అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో అని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి చక్కగా ఇంటికి వెళ్ళి పాలు ఇవ్వండి. యా ఆవులకి ఆవులు పాపం దూడ కోసానని దూడకు పాలు ఇచ్చుకోలేని బాధపడుతూ ఉంటాయి. అంచేత ఆ దూడల్ని వదలండి. చక్కగా మీ భర్తలకి సపర్యలు చేసుకోండి. చేసుకుంటే వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు అని ఇలా చెప్తున్నాడు ఈ కృష్ణుడు. ఓ వనితలారా, నన్ను కోరి మీరు ఇచ్చటికి వచ్చారు. నన్ను కోరుకుని నా మురళీగానం విని ఇక్కడికి వచ్చేసారు మీరు. కొంచెం కూడా మీకు అయ్యో ఇలా రావచ్చునా అనే ఆలోచన రాలేదు. అది యుక్తమే. సరే, అది మంచిదే. ఎంచేతంటే సకల ప్రాణులు కూడా నాకు ప్రియమైనవే. నేను అన్ని ప్రాణుల్ని ఆయన కదా సృష్టించేదని చేత నాకు అన్ని ప్రాణులు ఏ ప్రాణి అయినా నాకు ఇష్టమే. కానీ మీరిచ్చట నిలవకూడదు. మీరు ఆడవాళ్ళు కనుక ఇప్పుడు మీరు ఇంట్లోంచి ఇలా వచ్చి ఇక్కడ నా దగ్గర ఉండకూడదు. పతికి సేవ చేయడమే మీ పరమధర్మం. మీ ధర్మం ఏంటి? మీ భర్తలకి సేవ చేసుకోవాలి, అంతేనే కానీ ఇలా రాకూడదు. ఎక్కడైనా పెద్దలు ఇట్లే అంటూ ఉంటారు. పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా ఇలాగే చెప్తారు. అంచేత మీరు ఇళ్ళకెళ్ళిపోండి. ఓ వనితలారా, నన్ను చింతించడం అంటే నన్ను గురించి ఆలోచిస్తూ ఉండడం ఎంతసేపును, నన్ను గూర్చి వినడం, నా కథలు, నేను చేసిన పనులు అలా అన్నీ చెప్పుకుంటూ వింటూ ఉండడం, నన్ను చూడడం, నా పైన పాటలు పాడడం, ఇలా నా ఎడమ నా నాయందే మీరు మనసుంచారనుకోండి చాలు, మీరు ధన్యత్వాన్ని పొందుతారు. ఇక మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పాడు మళ్ళీను. చెప్పేసరికి వీళ్ళందరూ కూడా ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు కృష్ణుడిని ప్రేమించారు. కృష్ణుడి దగ్గరే ఉందాము అని వచ్చేసారు. కానీ కృష్ణుడు వాళ్ళ కోరికని మన్నించలేదు. మీది తప్పుడు కోరిక.
మీరు తప్పుగా వచ్చారు. మీ భర్తల్ని, పిల్లల్ని, ఇంటిని వదిలేసేసి అలా రాకూడదు. మర్యాదను అతిక్రమించారు అని చెప్పడంతో మీరు ఇళ్ళకెళ్ళిపోండి అనే చెప్పాడు కానీ, ఇక్కడ ఉండండి అని ఆయన అనలేదు. అనకపోయేసరికి వీళ్ళకి ఏం చెయ్యాలో తోచడం లేదు. వెనక్కి వెడితే ఇంటి దగ్గర వాళ్ళు ఆదరిస్తారో, ఆదరించరో, ఇంట్లోకి రానిస్తారో రానివ్వరో ఆడవాళ్ళు కదా వీళ్ళు. అర్ధరాత్రి వచ్చారు పైగా బయటికి. అంచేత ఇంట్లోకి రానిస్తారో, రానివ్వరో అనే భయంతోటి వీళ్ళు భయపడిపోతున్నారు. మిగతా కథ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.